హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు బ్లాగ్స్. సో నిన్న ఏకాదశి కదా, సో దానికోసం అని చెప్పేసి ప్రసాదం చేస్తున్నాను. ఇక్కడ గిన్నె పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకునేసి డ్రై ఫ్రూట్స్ బాగా వేయించేసుకున్నాను. ఈ బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే అదే నెయ్యిలో ఆల్రెడీ ఒక బౌల్లో మనము పెసరపప్పు తీసుకున్నాం కదా, అది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 to 3 minutes బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 3 glasses ఆఫ్ వాటర్ పోసాను. వాటర్ పోసి బాగా మరగబెట్టి బాగా ఆల్మోస్ట్ బాగా దిగిపోవాలన్నమాట, మెత్తగా వచ్చేసేయాల. దాని తర్వాత ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు బెల్లం వేసాను. ఇక్కడ యాలక్కాయ కూడా ఒకటి వేసి బాగా తిప్పుకుంటున్నాను, బాగా కరిగేటట్టు బెల్లము. దాని తర్వాత కొంచెం కాచిన పాలు పోసేసి బాగా ఉడికిపోయిన తర్వాత ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి దేవుడి దగ్గర పెట్టేశాను. ఇక్కడ పిండి దీపం పెడదామని చెప్పేసి ఒక బౌల్లో పిండి తీసుకున్నాను. ఆ చిన్న కప్పుకి 2 దీపాలు వస్తాయి. సో నేను ఆల్రెడీ కొంచెం బెల్లం వేసేసి కొంచెం పాలు కొంచెం నెయ్యి వేసేసి కలుపుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. సో ముద్దలా కలుపుకున్న తర్వాత 2 పార్టిషన్స్ చేసుకున్నాను. పార్టిషన్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి దీపంలా చేసుకునేసి మనకు నచ్చిన షేప్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఒత్తులు వేసేసుకుని దేవుడి దగ్గర తీసుకొని పెట్టేసి ఒత్తులు వేసేసి నూనె పోసేసాను. సో దాని తర్వాత కొన్ని పూలు పెట్టేశాను అక్కడ. సో ఇక్కడ పటాలకి పూలన్నీ పెట్టుకుంటూ వచ్చాను. పూలన్నీ పెట్టుకున్న తర్వాత పంచపాత్రలో వాటర్ ఉంటే అవి తీసుకువెళ్ళేసి చెట్లో పోసేసాను. మందారం చెట్లో అక్కడున్న పూ తెంపుకొచ్చేసి నేను ఇంకా దేవుడి దగ్గర పెట్టేశాను. వాటర్ కూడా ఫుల్ పట్టేసి పంచపాత్రలో వాటర్ పట్టుకొచ్చేసి దేవుడి దగ్గర పెట్టేశాను. ఈ పువ్వు వెంకటేశ్వర స్వామికి పెట్టేశాను. దాని తర్వాత ప్రసాదం కూడా చేశాను కదా, అది కూడా ఇక్కడ పెట్టేసి నూనె పోసేసి దీపం వెలిగించేసాను. ఆల్రెడీ చేసుకున్న పిండి దీపాల్లో కూడా కొంచెం నూనె పోసేసి దీపం వెలిగించేసాను. ఇక్కడ నూనెతోనే కాదు నెయ్యితో కూడా వెలిగించుకోవచ్చు. సో నేను నూనెతో వెలిగించుకున్నాను దీపము. దాని తర్వాత కడ్డీలు వెలిగించేసిన తర్వాత హారతి కూడా ఇచ్చేసాను. దాని తర్వాత ధూపం కూడా వెలిగించేసి బయట గుమ్మానికి కూడా హారతి ఇచ్చాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.